సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారతదేశంలో జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. భారతదేశంలో ఉన్న భిన్నత్వానికి జమిలీ ఎన్నికలు ఉపయోగపడమని భావిస్తున్నాం. ఫెడరలిజం ఉన్న సమైక్య వ్యవస్థ ఉన్న భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి, శాసనసభలకు, లోక్సభకి, స్థానిక ప్రభుత్వాల్లో ఉన్న పంచాయతీ సర్పంచులకి అందరికీ ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది అసాధ్యమని, అది నిరంకుశత్వానికి దావతీస్తుందని భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అధిక వ్యయం అవుతుంది, రకరకాల ఎన్నికలు జరుగుతూ ఉంటే, విభిన్న సమయాలు జరుగుతూ ఉంటే వ్యయం ఎక్కువ అవుతుందని చెప్తూ ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా జరిగే వ్యయం 10,000 కోట్లకు మించి ఉండదు ప్రభుత్వం పెట్టే ఖర్చు. ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్రం యొక్క బడ్జెట్లో, ఒక సంవత్సరం యొక్క బడ్జెట్లో 0.01% కూడా ఉండదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్తున్నారు. కానీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు గతంలో ఉన్న కార్యక్రమాలన్నీ, అభివృద్ధి పనులన్నీ కొనసాగించుకోవనే అవకాశం ఎన్నికల కమిషన్ అందించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైనప్పుడు ఎన్నికల కమిషను ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనుమతిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి ఆగిపోవడం అనేది అది వాస్తవం కాదు. భారతదేశంలో ఉన్న విభిన్న రాష్ట్రాలు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న ఆచార సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ సమాజంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ సమస్యలు ముందుకు వస్తాయి, కానీ ఆయా రాష్ట్ర సమస్యలు కానీ, ఆయా స్థానిక సమస్యలు కానీ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉండవు. అందువలన జమిలీ ఎన్నికల బదులు ప్రస్తుతం ఉన్న ఎన్నికలు కుల ప్రాతిపదికన కాకుండా, మత ప్రాతిపదికన కాకుండా డబ్బు పాత్ర తగ్గిస్తూ, మద్యం పాత్ర తగ్గిస్తూ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెడితే ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్లకు అనుగుణంగా అభ్యర్థుల్ని గెలిపిస్తే తద్వారా ప్రతి రాజకీయ పార్టీకి ఆయా చట్టసభల్లో స్థానం ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి చట్టసభలో సభ్యులు ఉంటారు. అలాంటి ఎన్నికల సంస్కరణ మీద ఎక్కువ కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల మీద పెత్తనం చేసే పరిస్థితిని తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే 1 నేషన్ 1 ట్యాక్స్ అని, 1 నేషన్ 1 రిలీజియన్, 1 నేషన్, ఒకే దేశంలో ఒకే రకంగా ఉండాలనేటువంటి ఆ తాపత్రయం భారతదేశానికి సాధ్యం కాదు. ఎందుకంటే భిన్నమైన మతాలు, భిన్నమైన కులాలు, భిన్నమైన నైసర్గిక స్వరూపాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇంత విస్తృతంగా ఉన్న పరిస్థితి ప్రపంచంలో ఇంకే దేశంలో లేదు. అలాంటి భారతదేశంలో ఒకేసారి అన్ని రకాల ఎన్నికలు జరపాలనేది సాధ్యం కాదని భావిస్తున్నాను. ఇప్పటికే మీరు గమనిస్తే లోక్సభ ఎన్నికలే 2 నెలలు పడుతున్నాయి. ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికలే 5-6 దశలుగా జరుపుతూ ఉన్నారు. మనకి సిబ్బంది తక్కువ ఉంది, ఈవీఎంలు తక్కువ ఉన్నాయి. కాబట్టి మనకున్న దేశ పరిస్థితుల దృష్ట్యా జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని జనచైతన్య వేదిక భావిస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాబో ఎన్నికల్లో జమిలీ ఎన్నికలకు పోవాలని, అంటే ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇవన్నీ కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు ఒకే రోజు జరపాలని నిర్ణయానికి రావడం అనేది ఇది ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయం. ఇది ఖచ్చితంగా పిచ్చి తుగ్లక్ చర్య. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ విధంగా రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చి అది ఫెయిల్ అయిపోయి మళ్ళా దౌలతాబాద్ నుండి ఢిల్లీకి మార్చినట్టు ఇది కూడా ఇది ఆచరణకు రాదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ తిరిగి ముందు పరిస్థితికి రాక తప్పదు. అందుకోసం ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. ఇది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి కనీసం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో కలిసి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరిపించలేనటువంటి పరిస్థితుల్లో రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ, స్థానిక సంస్థ ఎన్నికలు ఒకే రోజు జరుపుతామంటే ఎలా ఉందంటే, అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అంటే ఎలా ఉందో అలా ఉంది. కావాల్సినటువంటి ఈవీఎంస్ లేవు, కావాల్సినటువంటి పోలీసు బందోబస్తు లేదు. అయినా దేనికి ప్రభుత్వం చెప్పేదేమి? 3 కారణాలు. ఒకటి, ప్రభుత్వం ఎన్నికల ఖర్చు తగ్గుతుందట.
రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి వలన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయట. కాబట్టి జమిలీ ఎన్నికలు వస్తే పిటి ఉషా పరిగెత్తినట్టు అభివృద్ధి పరిగెత్తుంటాయి దేశంలో. మూడవది వలస కార్మికులు తరచుగా ఎన్నికల కోసం వచ్చేసి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోతున్నందు వలన ఈ యొక్క మానవ వనరు వేస్ట్ అయిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుందని గవర్నమెంట్ చెప్పేది. ఇవన్నీ ఎలా ఉందంటే పిల్లికి జ్వరం వచ్చే సాకులు ఇవన్నీ. ఎన్నికల ఖర్చు ఎంత? మొత్తం ఎన్నికల ఖర్చు వేసుకున్నా కానీ 10,000 కోట్లు. కేంద్ర బడ్జెటే 50 లక్షల కోట్లు సంవత్సరానికి, రాష్ట్రాల బడ్జెట్ 50 లక్షల కోట్లు, అంటే ఒక సంవత్సరానికి 100 లక్షల కోట్లు. 5 ఏళ్లకు 500 లక్షల కోట్లలో 10,000 కోట్లు 0.01%. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పెట్టినంత కంటే తక్కువ అనమాట. కాబట్టి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అనేది అది అర్థం లేని వ్యవహారం. రెండవది వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. నువ్వు కావాలంటే తగ్గించు, వ్యవధిని తగ్గించు. కొట్టంలో ఎలుక ఉందని చూడులో కొట్టానికి అగ్గి పెట్టేస్తావా? ఎన్నికల వ్యవధి తగ్గించు. తర్వాత కొత్త పథకాలకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని అమలు చేయొచ్చు. పాత పథకాలు ఎలాగా కంటిన్యూ అవుతాయి? అమెరికా వచ్చేసి డెవలప్డ్ కంట్రీ కదా, అమెరికాలో వచ్చేసి అనేక ఎన్నికలు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికలేమో 4 ఏళ్లకు ఒకసారి, సెనెట్ ఎన్నికలేమో 6 ఏళ్లకు ఒకసారి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏమో 2 ఏళ్లకు ఒకసారి, గవర్నర్ ఎన్నికలు 4 ఏళ్లకు ఒకసారి, మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు. అమెరికా డెవలప్ కాలేదా? ఇంతకుముందు అనేక రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలు జమిలీ ఎన్నికలు జరిగింది. దానికి రాజ్యాంగ సవరణ చేయలేదే, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా యాదృచ్ఛికంగా దాంతక వ్యవస్థే జమిలీ ఎన్నికలు ఓకే, అంతే తప్ప రాజ్యాంగ సవరణ చేసి ఇది ఫైనల్గా 1 ఎలక్షన్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చివరికి ఏ స్థాయికి పోతుందంటే 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 పార్టీ, 1 నేషన్ 1 డ్రెస్, 1 నేషన్ 1 ఫుడ్, 1 నేషన్ 1 ఫెస్టివల్, 1 నేషన్ నో ఎలక్షన్. ఆఖరికి ఆ స్థాయికి పోతుంది. తొండ ముదిరి ఊసరవేలైనట్లు ఆఖరికి జమిలీ ఎన్నికలు కాదు, ఎన్నికలే లేకుండా పోయే పరిస్థితికి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దేశ ప్రజలు దీన్ని ఏదో ఆషామాషిగా ఏదో ఇది రాజకీయ నాయకులకు లేకుంటే మోడీకో సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రమే చూస్తున్నాం, జమిలీ ఎన్నికలే కదా మనకు. 2024 జమిలీ ఎన్నికలే, 19, 14 అని జమిలీ ఎన్నికలే. మరి దేశవ్యాప్తంగా పక్కన పెట్టు, మన రాష్ట్రమే జాతీయ ఎన్నికలు, జన ఎన్నికలు, కానీ 2 ప్రాంతీయ పార్టీలు వచ్చాయి కదా. నిన్న కూడా వచ్చేసి బీజేపీ వచ్చేసి టీడీపీ కుటుంబంలో ఉన్నది కాబట్టి, లేకుండా వచ్చేటప్పుడు రాదు కదా. కాబట్టి నాకు తెలిసి నష్టపోయేది ఎక్కువ జాతీయ పార్టీ నష్టపోతుంది. ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు, కానీ అది ఇష్యూ వచ్చేసి దేనికి ఓటేస్తున్నామో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి రేపు ప్రాంతీయ పార్టీ నాయకుని చూస్తే పార్లమెంట్కి ఓటేస్తాడు, అసెంబ్లీకి ఓటేస్తాడు, లోకల్ బాడీస్లో ఓటేస్తాడు. వానికి వచ్చేసి నేను మంచి సర్పంచ్ ఎన్నుకోవాలని కానీ, మంచి ఎంపీ ఎన్నుకోవాలి కానీ ఆ టైప్లో ఆలోచించడు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇచ్చాడు అనేది పోతుంది. ప్రాంతీయ నాయకుడు ఎవరు బలమైన ఉంటే వాళ్ళ లాంగ్వేజ్లో, కాబట్టి ఆ టైప్ ఉంటుంది.